మీకు మీకు లచ్చ 70 ఉండొచ్చు, కానీ మాకేం మా సప్లీలు ఎన్ని ఉన్నాయో రోజు కావాలా. సప్లీలు ఎన్ని ఉన్నాయో మీకు చెప్తే ప్రిన్సిపల్ షోలో చెప్పినట్టే అదే ప్లాన్. మీ నోటితో చెప్దామని కథ పడుతూ ఉంటాడు. సప్లీ రాజ్ అందరూ నిన్ను నమ్మి పాస్ అవ్వకుండా కూర్చున్నారు. సప్లీలు ప్రెసిడెంట్గా వాళ్ళకి స్లిప్లు అందించే బాధ్యత నీ మీద ఉండాలి. ఈ రేంజ్కి వచ్చా కూడా ప్రతి వాడికి స్లిప్లు అందియాలంటే కష్టం అన్న. సప్లీల్లో నిజాలు ఉండవు, నమ్మకాలే ఉంటాయి. అవి నమ్మితేనే స్లిప్లు అందిగలం. నాకు 10 సప్లీలు ఉన్నాయంటే 10 సప్లీలు ఉన్నాయని నమ్మాలా? అరే కేశవ, ఏం సప్లీలు రా? నాకు 10 సప్లీలు అన్నా. అది సప్లీలు అంటే అన్నా నేను నమ్మి నా స్లిప్లు ఎక్కడ ఉన్నాయో చూపిస్తా, కానీ నీ ఒక్కడికే చూపిస్తా. అరే కేశవ, నా ఇంకేమైనా సప్లీలు ఉంటే నాకు ఫోన్ కొడు, నేను పోతా ఉంటా. బాపా అన్నకి ఇంకేమైనా సప్లీలు ఉంటే నాకు ఫోన్ కొట్టండి, నేను పోతా ఉంటా. ఈసారి రాసిన సప్లీ ఏమనుకుంటున్నారు? ఈ సప్లీ మామిడిదే అనుకుంటా. ఇంకా మీ ఊడి సప్లీ అంటారు ఏంటండి? ఇది మీ ఊడి అండి, ఏడంటారు అది, ఏదో అంటారు అది సప్లియా. ఉండవయా యాదవ్వాలని టైంకి గుర్తొస్తావు పదాలు. బ్యాక్లాగ్స్ అది ఉందండి మీ వాడికి. సరే కానీ మీ వాడు పేపర్ ఒకసారి పట్టినానండి, అసలు ఎందుకు ఫీల్ అయ్యాడో చూద్దాం. అరే సార్ నీ పేపర్ పట్టురా. ఫుల్గా నాయండ్రా, సగం సగం పనులు అన్నీ. హాఫ్ నాలెడ్జ్ అసలు రాయకండ్రా బాబు, పాస్ అవ్వలేదు అసలు. ఓ కాలేజీకి వెళ్ళి సప్లీ రాస్తున్నాం అంటే సరిపోదు, మంచిగా రాయాలి సప్లీ పాస్ అవ్వాలంటే. ఇటు వాళ్ళు కూడా సగం సగం రాయమంటే నీలాగా ఎప్పటికి మారుతారా. మీరైతే సప్లీలు ఎలా క్లియర్ చేసి చెప్పర్లే, కానీ మాట్లాడితే హాఫ్ నాలెడ్జ్ అంటారు. నువ్వు ముందు నెక్కచ్చేయడు. అదేంట్రా అంత మాట నేసు? అదేంట్రా అంత మాట నేసు? ఈడి దౌర్భాగ్యం అలా ఉందంటే ఈడి సప్లీ పాస్ అవ్వడని నేను చెప్పటం, ఈడేమో నేను సప్లీ పాస్ అవ్వగలను అని అంటాం. ఎలా అంటాడు సప్లీ క్లియర్ చేస్తాడా లేదా అని మీరు నన్ను అడగటం. నేను చెప్పాను సప్లీలు రాయలేదని, నేను చెప్పాను సప్లీలు రాయలేదని. రే ఏంట్రా ఇది, ఇవన్నీ మామూలే. సప్లీ రాయనంటావేంటి? అవునా కాదన్నా, కమిషన్ ఇచ్చి పాస్ చేయించేది ఆయనే. సప్లీ రాయనంటావేంట్రా? మేమంతా నువ్వు మళ్ళీ సప్లీ రాయాలనుకుంటుంటే నువ్వేంటి చేస్తున్నావు? పద పద పద. లేకపోతే ఏంటి బాబాయ్, మాట్లాడితే సప్లీలు రాయలేరు. ఆయన మీ ఏ సప్లీ రాస్తే ఆయనకి ఎందుకు బాబాయ్? ఆయన సప్లీ రాస్తున్నాడు ఏంటి మాతో? ఈసారి పిచ్చి పోతే పళ్ళు రా. నేను కానీ మీ సప్లీలు పాస్ అవడానికి కమిషన్ అవ్వకపోతే మీరు ఎప్పటిదాకా పాస్ అయ్యే దిక్కు లేదు మీకు. ఆ లెక్క అయితే జీవితాంతం మీరు నా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిని జరుపుకోవాలి.